55 సంవత్సరాల వయసు దాటిన కార్మికులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ను ఇస్తూ వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు భారీ నష్టం చేసిందని, కార్మికులకు ఉపయోగపడే చట్టాలను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఈరోజు కొత్తూరు గ్రామంలో అమాలి కార్మికుల ఒక సమస్య మీద ఇలా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే స్థానికంగా ఉన్న కార్మికులకు ఇలా ఎక్కడ చూసినా ఉపాధి కల్పించాలనే విధానంతో ఇలా ఉంటే ఇలా చూసుకుంటే చాలా గ్రామాలలో ఇలా వలస కార్మికులు బీహార్ యూపీ కూలీలు అతి తక్కువ కూలీకి వచ్చి ఇలా స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైంది. అదేవిధంగా ఇలా కార్మికులకు కూడా 55 ఏళ్ల కార్మికులకు 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలనేది ఏఐటీసీ పరంగా డిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. హెల్ప్ లైన్ బోర్డులో కూడా పూర్తిగా అమాలి కార్మికులను పొందుపరచాలి. వాళ్ళ ఒక ప్రమాద బీమా సౌకర్యం, అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనేది ఇలా కోరుతా ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ బీహార్ యూపీ కూలీలు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైంది. ఇలా స్థానికంగా ఉన్న కార్మికులకు ఇలా ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను పెట్టి తీసివేసి ఎత్తువేస్తూ ఇలా కార్మికుల ఒక పొట్టలు కొట్టిన విధానం ఇలా చూసుకుంటే కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఇలా 44 కార్మిక చట్టాలను ఎత్తివేసి ఇలా కార్మికుల ఒక బెనిఫిట్స్ అందుతుంది. ఇలా ప్రధానంగా ఒక్కడే చెప్తా ఉన్నాం, ఇలా స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి. అదేవిధంగా ఇలా కార్మికులకు హెల్త్ కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం, 55 ఏళ్ల కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా ఇలా వెనకాడమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అమలు సంఘం ఐక్యత, అమలు సంఘం ఐక్యత.